Don't fuck the fuck. If you fuck the fucks you. I am not the fuck. I am kasak. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అలెక్యా చిట్టి పికిల్స్. గుర్తొచ్చింది. అలెక్యా చిట్టి పికిల్స్ రమ్య అక్క. నువ్వేనా అక్క? ముందు రోడ్ల పైన ఎక్కావు, తర్వాత పికిల్స్ లో ఎక్కావు, ఇప్పుడు స్టేజ్ పైన ఎక్కావు. వా క్లాప్స్ బా. అవును కానీ ఇంతకు మామ రోడ్ల పైన ఎక్కింది ఓకే, రీల్స్ లో ఎక్కింది ఓకే, స్టేజ్ పైన ఎక్కింది అంటున్నావు నువ్వేంటి? కొంపదీసి రమ్యక్కకు ఆస్కార్ అవార్డు ఇస్తున్నారా ఏంది రీల్స్ ఇలా తీస్తుందని? ఓర్ నా పిచ్చి, నా లోకంకి ఇంకా తెలియదా? రమ్యక్క ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది, సినిమాలో నటించింది, అందుకు స్టేజ్ ఎక్కింది. ఒకసారి రీల్ చూడు, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది. ఓర్ని అవ్వ, మొత్తానికి స్టార్ హీరోయిన్ అయిపోతుంది అన్నమాట మన రమ్యక్క. అట్లా కూడా అవుతారా? అట్లనే అనుకుంటాం. అసలు ఎంత అనుకుని ఏం లాభం అమ్మా. రమ్యక్క అప్పట్లో చేసిన కింజి చూస్తే చచ్చిపోతావు. చూద్దాం దా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఇదంతా అసలు మీకు ఏం జరుగుతుంది మీకు తెలియాలంటే మీరు అందరూ లైక్ వేయాలి. సాండి మామ వీడియోకి డిస్క్లైమర్ కూడా వేయాలి. మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. స్టేజ్ మీద బ్లాక్ డ్రెస్ లో ఉన్న అక్కకు సపరేట్ గా పరిచయం చేయాల్సిన అవసరం నాకు లేదు మామ. మీకు అందరికి తెలుసు కదా ఈమె ఎవరో. ఇప్పుడు గుర్తుపట్టు ఉంటారు, అదే మన పచ్చట్లమ్మే రమ్య అక్క. ఇప్పుడైతే సినిమాలో యాక్ట్ చేసి స్టేజ్ పైన నిలబడ్డది. ఈ రమ్య అక్క ఒకప్పుడు ఎక్కడ నిలబడ్డా చూపిస్తారండి. చెప్తే అర్థం కదా దియా. నిజంగా మామ, ఒకప్పుడు రోడ్ల పైన రీల్ చేసే రమ్య అక్క ఇప్పుడు సినిమాలో యాక్షన్ చేసి స్టేజ్ పైన నిలబడ్డది. గ్రేట్ కదా. క్లాప్స్ బా. అవును మామ, సీరియస్ మ్యాటర్, నవ్వకండి. అప్పట్లో ఇన్స్టాగ్రామ్ లేదు, అప్పట్లో టిక్ టాక్ ఉండే. టిక్ టాక్ లో రీల్స్ చేసింది. ఆ రీల్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆ వైరల్ అయిన రీల్స్ కి కమెంట్స్ ఏమేమి వచ్చాయో చూద్దాం రండి. ముందుగా రీల్స్ చూసిన తర్వాత దీనికి వచ్చిన కమెంట్స్ అయితే చదువుదాము. Don't fuck the fuck. If you fuck the fucks you. I am not the fuck. I am kasak. కాలేజీ టైంలోనే ఆపేది లారీలు. అరే నీ అబ్బా, నువ్వు కసక్ లానే ఉన్నావు. నేను అయితే పనులు చూసి గుర్తుపట్టాను అండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. నేను లైఫ్ లో సెటిల్ అయ్యే పనిలో ఉన్నా, నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవును మరి, వీళ్ళ అక్కేమో ముందు లైఫ్ లో సెటిల్ అవ్వమంటది, ఇదేమో ట్రబుల్ ద ట్రబుల్ అంటది రోడ్ మీద. కాలేజీ టైంలోనే ఆపేది లారీలు. దగా కుట్ర నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఉండదు. అవును ఉండరు మరి, రోడ్ల మీద రీల్స్ చేసే లారీలు ఆపేదాని అనకుండా ఇంకేమంటారు మరి? పతివర్త అంటారా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలాగే అది మీ సిస్టర్ నేనా? మంచి కత్తిలా ఉంది. యువతిరా ఇది, కసక్ పసక్ అంటాంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. రోడ్ సైడ్ 100 రూపాయలకి వస్తా అంటూ ఉంది. ఏంటిదిరా ఈ చిట్టి పికిల్స్ది? అంటే నీకు దింపాలి కసక్ మనీ. రోడ్డు మీద లారీ వాడు ఫసక్కని కసక్ చేస్తాడు. అప్పట్లో కెరియర్ మీద ఫోకస్ చేస్తే పచ్చళ్ళు అమ్ముకోవాల్సిన పని ఉండేది కాదు. ముందు నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టు బ్రో, కసక్ మీద కాదు. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. న్యూ వర్షన్ కాదు, ఓల్డ్ వర్షన్. నా ఓల్డ్ వర్షన్ న్యూ వర్షన్ అని తవ్వి ఇంకా తీస్తున్నారే వీళ్ళు. మరి మినిమం ఉంటుంది మరి మనతోటి. ఈమె ఇంకో వీడియో కూడా ఉంది మామ, చూద్దాం రండి. ముందే దీని రీల్ చూడడం, తర్వాత కమెంట్ చూద్దాం. ఏంటి సైలెన్స్ అసలు? కళ్ళ ద్రాక్ష పళ్ళు, బుగ్గల యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింద వరకు పెద్ద పళ్ళ తోట లెక్కును. పండ్ల తోట లెక్క ఉంటుంది, అన్ని తోటలు లెక్క ఉంటుంది. దీనికి వచ్చిన వీడియో కమెంట్లు చూస్తే అన్ని తోటలు గుర్తుకొస్తాయి చూడు. అప్పట్లోనే తుప్పళ్ళు అలవాటు పాపకి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా.
దీనిని అప్పట్లోనే గాలిలో గోలించి ఉంటారు కదా బ్రో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవడ్రా మొన్న చిన్న బొండాలు అన్నది? ఏం చదవటం సార్? పచ్చడ్లమ్మ పచ్చట్లు రావాలమ్మ రావాలి. నీ పండ్లకు ఒక దండం అమ్మ తల్లి. అరే అడ్మిన్ గా నీకు మేమేం పాపం చేశాంరా, దళిద్రాలన్నీ తవ్వి మరి చూపిస్తున్నావు. రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. మరి ఏం చేయమంటావు మామ? ఈ రమ్య అక్క రీల్స్ నేను ఒక్కరిని చూసి ఆనందపడాలి, మీరు కూడా చూడాలి, అందుకే మీ దాకా తీసుకొచ్చాను. చూసి ఎంజాయ్ చేయండి. మరి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూ చేద్దాం. కెరియర్ మీద ఫోకస్ చేయండి రా అంటే దాని కెరియర్ మీద ఫోకస్ చేశారు ఏంట్రా నువ్వు? మరి మినిమం ఉంటుంది మాతోటి. మా కెరియర్ మీద ఫోకస్ చేయమంటారు, దాని కెరియర్ లో ఏమేమి చేసింది అంతా బయటకి తీస్తా చూడు. ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియో కూడా చూపెడతా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏంట్రా బాబ్జీ మనకి దళిద్రం. ఎవడ్రా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మీద రీల్స్ ఇచ్చేసేది అండ్ ట్రోల్ చేసేది? నేనేమో ట్రోల్ చేసేది. అప్పట్లో ఇన్స్టాగ్రామ్ ఉండకపోతే టిక్ టాక్ లో ఎంత రోత చేశారు, ఎంత తలకాయ తిన్నారు, అది చూపిస్తా చూడు. ఈ రీల్ చూడు, ఈ రీల్ చూసి ఇంకా పిచ్చెక్కిపోతుంది నీకు. చూసా మామ, ఇలాంటి చూస్తే మైండ్ దొబ్బింది కదా. ఇలాంటి ఇంకా చాలా కుప్పలు ఉన్నాయి లోపల దాచాం. ఇంకా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో. ఇలాంటి నెక్స్ట్ వీడియోస్ ఇంకా మళ్ళీ వస్తాయి. ఈ మీదుగా రోత చేస్తాను. చలో, ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ ఇంకా కొత్త వీడియోతో మీతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. లైక్ చేసుకో.